కార్తీక పురాణం 3వ రోజు 3వ అధ్యాయం ప్రారంభం. జనక మహారాజు కార్తీక మాసం నదీ స్నానం గురించి అడుగగా వశిష్ఠ మహాముని, జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులు చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నాన దాన జపాలను చేయడం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను. ఓ మహర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మచార పారాయణుడు ఉండేవాడు. అతను తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్యాల వందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు. నల్లని శరీరాలతో, నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కోరలతో, నెక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోయాడు. దిక్కుతోచనే తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణ్ణి తలుచుకున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకి పరుగులు తీయడం ఆపేశారు. ఆ ముగ్గురికి జ్ఞానోదయం అయ్యింది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకొని దుఃఖిస్తూ తత్వనిష్ఠునితో, ఓ మహానుభావా, నిన్ను చూడడం వలన, నువ్వు చేసిన శ్రీహరినామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయాయి. మాకు కళ్ళు తెరుచుకున్నాయి. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతనికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకొని ధైర్యంగా నిలబడ్డాడు. వాళ్ళతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగారు. ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠునితో, ఓ మహానుభావా, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడిని. పండితుడినైనా గర్వంతో విచక్షణను కోల్పోయి అందరినీ అవమానించేవాడిని. దౌర్జన్యంగా ధన కనక వస్తువాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్య బిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒకరోజు ఒక విప్రుడు పట్టణానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తీసుకెళ్తూ మా ఇంట్లో బస వేశారు. నేను అతనిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సొమ్మునంతా తీసుకొని చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సొమ్మును కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని తీసుకున్నావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై అవుదువుగాక అని ఆ విప్రుడు శపించాడు. విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి నదీ తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహనీయుడువు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుంచి విముక్తుడిని చెయ్యి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించాడు. అంతలో రెండవ బ్రాహ్మణుడు తత్వనిష్ఠుడిని దగ్గరకు వచ్చి, మహానుభావా, నేను ద్రావిడ దేశస్థుడును. మందరము నా స్వగ్రాహము. నేను ఆ గ్రామానికి అధికారిని. చమత్కార పూరితమైన మాటలు మాట్లాడటంతో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్దనున్న ధనాన్ని, నగలను తీసుకునేవాడిని. తెలిసి ఎవ్వరికి ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చెయ్యలేదు.
ఎవ్వరి పట్ల దాక్షణ్యాలు లేనివాడినై ప్రవర్తించి కారణంగానే ఇలా బ్రహ్మరాక్షసునిగా జీవితాన్ని గడుపుతున్నాను. ఆ పాప సంఖ్యలలోంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుడిని. ఇక 3వ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశం వాడిని, విష్ణాలయంలో అర్చకుడును. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను, భగవంతునికి సంబంధించిన స్థిర చర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్య బిడ్డలు మంచి చెడ్డలను ఏమాత్రం పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసిన కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలు అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. కొంతకాలానికి క్రమంగా ప్రజలను నా దురాగతాలను తెలిసాయి. వాళ్ళు ఆగ్రహానికి గురయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయాయి, కొన్ని తొలగిపోయాయి. ఊరివారు నన్ను తరిమి కొట్టారు. అడవులు వెంబడి పడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తరువాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తాను. చివరకు బ్రహ్మ రాక్షసుని రూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించి ధన్యుడిని చెయ్యు. నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ జ్ఞాపకాలు వచ్చాయి. మాకు ఈ బ్రహ్మ రాక్షస జన్మల నుండి ముక్తిని కలిగించి ధన్యుల్ని చెయ్యు అని ప్రార్థించారు. బ్రహ్మ రాక్షసులారా, మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులయ్యారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చాయి. మీకు ఇక మీదట ఆ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసి వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళను వెంట పెట్టుకొని గోదావరి నదికెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రవర్తలతో నదీ స్నానం చేసి శుచి అయినాడు. దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసునకు ధారపోశాడు. అంతే, ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైపోయాయి. అంతరిక్షంలోంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకొని వెళ్ళింది. ఆ విధంగా ఆ బ్రహ్మ రాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు. 3వ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తం.